వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. భూమి వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, ఎక్కడికి పోయినా నువ్వే కనిపిస్తున్నావమ్మా. ఇన్ని రోజులు నువ్వు నా గురువు అనుకున్నాను, మనసులో ఆరాధించాను, నేను నాట్యం నేర్చుకున్నాను. రోజు నా గురువే నా అమ్మ అని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. అసలు ఎవరికి చెప్పాలో, ఆనందం ఎవరితో పంచుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వే నేనా, నీ రక్తం నేనా, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా అమ్మ, చాలా సంతోషంగా ఉంది. అందుకేనేమో నీ రక్తంతో పాటు నీ నాట్యాన్ని కూడా నాకు వారసత్వంగా ఇచ్చావు. నేను మనసులో నిన్నే తలుచుకొని నేర్చుకున్న నాట్యాన్ని ఇప్పుడు నీకు చేసి చూపిస్తానమ్మా అని చెప్పి ఇక భూమి నాట్యం చేస్తూ ఉంటుంది రోడ్డు మీదే. అప్పుడే కారులో కొంతమంది నాట్యం చేసే పిల్లలు, భరతనాట్యం చేసే పిల్లలు ఇక అటువైపుగా వెళ్తూ భూమిని చూసి ఇక వాళ్ళు కారు ఆపుకొని దిగి ఇక భూమితో కలిపి నాట్యం చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ఒక అతను చక్కగా కర్చీఫ్ మీద కింద వేసి అందరూ ఇక అందులో డబ్బులు వేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తూ ఉంటాడనమాట గగన్. కారులో ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి కారులో నుంచి చూస్తాడనమాట. ఇదేంటి భూమి కదా అని చెప్పి ఇక అటువైపు కింద డబ్బులు కూడా వేయడం జనాలు చూస్తాడనమాట గగన్. షిట్ అని చెప్పి కారులోంచి దిగి, హే భూమి, ఏం చేస్తున్నావు ఇక్కడ, పదింటికి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి, ఎవరి కోసం వచ్చానో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నానో వాళ్ళ గురించి తెలిసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. మా అమ్మ ఎవరో తెలుసా, అదిగో ఆవిడే శోభాచంద్ర గారు అని చెప్పి చూపిస్తుందనమాట. ఏంటి, ఆవిడ మీ అమ్మ? ఇన్ని రోజులు ఆవిడని మీ గురువు అన్నావు, ఇప్పుడేమో అమ్మ అంటున్నావా? పిచ్చి ఏమైనా పట్టిందా నీకు, లేదంటే దెబ్బ ఏమైనా తగిలిందా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అయ్యో నిజం చెప్తున్నాను, ఆవిడే మా అమ్మ అని చెప్పి భూమి అంటుంది. ఇక్కడ రోడ్డు మీద అందరూ చూస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పద ఇంటికి వెళ్దాము అని చెప్పి భూమిని లాక్కెళ్ళి కార్లో కూర్చోపెడతాడు. ఇక కార్ స్టార్ట్ చేసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తాడు గగన్. భూమి ఇంట్లోకి వస్తుంది. అమ్మ అమ్మ అనుకుంటూ గగన్ నడుచుకుంటూ లోపలికి వస్తే, హే భూమి, ఏంటమ్మా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావా, ఎందుకలా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు గగన్, అమ్మ నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, వెళ్ళి చిల్లరతో సహా మర్చిపోకుండా మొత్తం అంతా తీసుకురా అనగానే, ఇప్పుడు డబ్బులు ఎందుకురా అని చెప్పి శారద అంటుంది. చెప్పించేయమ్మా అనగానే ఇక శారద డబ్బులు తేడానికి రూమ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత పూర్ణి అని చెప్పి గగన్ పిలుస్తాడు. ఏంటన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పి గగన్ అంటాడు. అది అకౌంట్లో అని చెప్పబోతూ ఉంటే, అకౌంట్లో కాదు, నీ దగ్గర ఇప్పుడు క్యాష్ ఎంత ఉన్నాయి అనగానే, అది 7 to 8 అలా ఉన్నాయి అన్నయ్య అనగానే, సరే మొత్తం అంతా చిల్లరతో సహా తీసుకురా అని చెప్పి అనగానే, సరే అని చెప్పి పూర్ణి కూడా లోపలికి వెళ్తుంది. అక్కడే ఉన్న పని మనిషి, బాబుగారు నా దగ్గర ఉన్న చిల్లర డబ్బులు కూడా తెమ్మంటారా అనగానే, పెట్టేసి ఇదిగో ఇక్కడ అని పెట్టేయండి అనగానే ఇక శారద, పూర్ణి, ఆ పని మనిషి అంతా చిల్లరతో సహా డబ్బులు అక్కడ పెడతారు. ఇక అప్పుడు గగన్ అంటాడు, ఇక్కడున్న డబ్బులన్నీ నువ్వు తీసుకో, సరిపోలేదనుకో రేపు అకౌంట్లో నుంచి డ్రా చేసి మరీ తెప్పిస్తాను. అసలు ఇంకా చెప్పాలంటే నువ్వు జీతం సరిపోలేదంటే చెప్పచ్చు కదా, అసలు వచ్చే నెల నుంచి నేను జీతం డబుల్ చేస్తున్నాను అనగానే ఇటు పక్క నుంచి ఇటు భూమికి ఏం అర్థం కాదు. అసలు ఏమంటున్నారు మీరు, నాకేం అర్థం కావట్లేదు అని భూమి అంటుంది. గగన్ అంటాడు, డబ్బుల కోసం అలా రోడ్డు మీద డ్యాన్స్ వేస్తావా, ఇంకొకసారి అలా డ్యాన్స్ వేయకు, నీకు శాలరీ పెంచుతున్నాగా అని చెప్పి గగన్ అనగానే, ఏంటి నేను రోడ్డు మీద డబ్బుల కోసం డ్యాన్స్ చేయడం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి శారద, డబ్బుల కోసం డ్యాన్స్ చేయడం ఏంట్రా అనగానే, అవునమ్మా అక్కడ చక్కగా రోడ్డు మీద డ్యాన్స్ వేస్తుంది, అందరూ డబ్బులు వేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ కూడా. అక్కడ సీన్ చూసి నాకు రోడ్డు మీద తల కొట్టేసినంత పని అయింది అని చెప్పి గగన్ కోపంగా చెప్తూ ఉంటే ఇక పూర్ణి కూడా, ఆయన డబ్బుల కోసం ఆ పని చేయడం ఏంటి భూమి అని చెప్పి పూర్ణి కూడా అంటుంది. అప్పుడు శారద అంటుంది, ఆయన డబ్బులు కావాలంటే నన్ను అడగచ్చు కదమ్మా, అలాంటి పనులు ఎందుకు చేయడం అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది, అయ్యో ఆంటీ, మీరు కూడా మీ అబ్బాయి మాటలు నమ్ముతున్నారా, నేను శోభాచంద్ర గారిని చూసి అక్కడ రోడ్డు మీద డ్యాన్స్ వేశాను, అక్కడ వాళ్ళెవరో డబ్బులు వేస్తే అది నా తప్ప, నేనేమి డబ్బుల కోసం డ్యాన్స్ వేయలేదు అని చెప్పి అంటుందన్నమాట భూమి. శోభాచంద్ర గారు పోస్టర్ ఉంది, అందుకే డ్యాన్స్ వేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శారద, రే శోభాచంద్ర గారిని ఆవిడ గురువు గారు అని చెప్పి అనుకుంటుందిరా భూమి, అందుకే డ్యాన్స్ వేసింది, తప్పేముంది అనగానే అప్పుడు గగన్, నిన్నటిదాకా గురువు గారు అంది, ఇప్పుడేమో అమ్మ అంటుంది అనగానే, అవునాంటీ శోభాచంద్ర గారు మా అమ్మ అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శారద, ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇందాకటిదాకా బాగానే ఉన్నావు కదా, ఏమన్నా పడ్డావా నువ్వు అనగానే, లేదంటే ఏం పడలేదు అని భూమి అంటుంది. పోనీ తల మీద ఏమన్నా తగలడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా అనగానే, అయ్యో లేదాంటీ అని చెప్పి భూమి అంటుంది. అప్పుడు శారద, రే గగన్, ఎందుకైనా మంచిగా ఉన్న అమ్మాయి ఏంటో ఇలా మాట్లాడుతుంది, శోభాచంద్ర గారిని అమ్మ అంటుంది, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపించరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆంటీ ఏంటంటీ, ఆవిడ మా అమ్మ, నిజం చెప్తున్నాను, సర్లే మీకు కూడా త్వరలో తెలుస్తుంది, ఇప్పుడు చెప్పేదని మీరు ఎవరు నమ్మట్లేదుగా అని చెప్పి భూమి అలిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇటు పక్క శారద అంటుంది గగన్తోని, బంగారం లాంటి పిల్ల, ఏమైందో ఏంటో అలా మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో అమ్మ ఏమైందో అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ కూడా అంటాడు. ఇక రూమ్లోకి వెళ్ళి ఇటు భూమి ఆలోచించుకుంటూ ఉంటుంది, ఏంటి అసలు నేను మా అమ్మ అని చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళే ఇట్లా నమ్మట్లేదు, ఇక ఆధారాలు లేదే ఇంకెవరైనా నమ్ముతారా, నమ్మరు. ఆంటీయే శోభాచంద్ర గారు మా అమ్మ అంటే నమ్మట్లేదు, ఇక మా నాన్న ఆ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా, ఆధారాలు లేనిది ఎవరూ నమ్మరు, ఉన్న ఆధారాలు ఆ గజ్జలు ఆ శాల్వా అవేమో అపూర్వ దగ్గర ఉండిపోయాయి, ఇక నేనే శోభాచంద్ర కూతురు అని చెప్పి నమ్మడానికి ఏం ఆధారం ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే
రఘు గురించి గుర్తొస్తుంది. ఇక ఆయనకైతే చెప్పింది శోభాచంద్ర వాళ్ళ అమ్మ అని చెప్పి ఇక లాస్ట్‌లో కూడా ఆయన చెప్తాడు. ఈ శోభాచంద్ర గారు చనిపోవడానికి కారణం అని చెప్పి చెప్పబోతూ ఇక అలాగా ఇక పడిపోతాడు కదా! ఇక అది గుర్తొస్తుంది. అమ్మో! వెంటనే నేను ఆయన కలవాలి. ఆయన ఒక్కరే నాకు ఆధారం. ఆయన చెప్తేనే ఎవరైనా నమ్మేది అని చెప్పి గబగబా ఇక హాస్పిటల్‌కి బయలుదేరుతుందనమాట భూమి. హాస్పిటల్‌కి వచ్చి రిసెప్షన్ దగ్గర సిస్టర్ ఇక్కడ యాక్సిడెంట్ కేస్ ఒకటి జాయిన్ అయ్యారు కదా! అనంగానే ఆ ఐసీయూలో ఉన్నారండి అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఇక గబగబా ఐసీయూ దగ్గరికి వెళ్తుందనమాట భూమి. బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఐసీయూలో నుంచి ఒక నర్స్ బయటకొచ్చి ఇక్కడ పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారా అనంగానే నేనేనండి అని చెప్పి భూమి అంటుంది. ఆయన దగ్గర ఇదిగోండి ఈ వస్తువులు దొరికాయి అని చెప్పి కవర్లో పెట్టి ఇస్తారనమాట. ఇక భూమి అవి పట్టుకొని బయటే నించుంటుంది. ఇక నాగుకేమో లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక డాక్టర్ బయటికి రావడంతోని సార్ ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తికి ఎలా ఉంది సార్ అనంగానే అప్పుడు డాక్టర్ చెప్తారు అతనికి తలకి బాగా బలమైన గాయమైంది, బాగా రక్తం పోయింది అనంగానే అంటే ఇప్పుడు ఆయన అని చెప్పి భూమి షాక్లో అడుగుతూ ఉంటే పర్లేదు ఆయన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అని చెప్పి డాక్టర్ చెప్తారు. అయితే ఇప్పుడు నేను ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్ళచ్చా అని చెప్పి భూమి అడుగుతుంది. ఇంటికా? ఆయన ఎలా తీసుకెళ్తారమ్మా? భూమి అది కాదు సార్, నిన్నటి దాకా నేనెవరో నాకు తెలీదు. అయితే నాకు ఈరోజే ఆయన ద్వారా నిజం తెలిసింది సార్. నేను ఎవరికి పుట్టాను అనే నిజం ఆయనకి తెలుసు. ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళకి అందరికీ చెప్పించాలి సార్. నేను ఎవరు ఏంటనేది ఆయనే చెప్తే నమ్ముతారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు ఆయన ఎలా చెప్తాడమ్మా, ఆయన చెప్పలేడుగా అనగానే ఏ అండి ఏమైంది అని చెప్పి భూమి అంటుంది. ఆయన ప్రజెంట్ కోమాలో ఉన్నారండి అనగానే అవునా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేయండి, ఆయన మళ్ళీ నార్మల్గా మాట్లాడాలండి అని చెప్పి అనగానే అప్పుడు ఇది జ్వరమో దగ్గో జలుబు అంటే ఇన్ని రోజులకి 2-3 రోజులు తగ్గుతుంది కదా అమ్మ అని చెప్పి చెప్తాము. ఇది కోమా అమ్మ, అసలు ఎప్పుడు ఆయన మళ్ళీ నార్మల్ అవుతారనేది ఎప్పుడు ఎవరు చెప్పలేరు, ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి దీనికి అని చెప్పి ఆ డాక్టర్ చెప్తారు. భూమి అంటుంది నిన్నటి వరకు నాకే తెలీదు నేను ఎవరనేది. నా పుట్టుక గురించి ఈయన చెప్తేనే నాకు తెలిసింది. నా పుట్టుక గురించి లోకానికి అందరికీ చెప్పాలంటే ఈయన మళ్ళీ మామూలు మనిషిని అవ్వాలి సార్. ప్లీజ్ సార్ ఆయనకి మంచిగా ట్రీట్మెంట్ చేయండి సార్, ఆయన మళ్ళీ నార్మల్గా మాట్లాడాలి అని చెప్పి భూమి అంటుంది. డాక్టర్ అంటారు నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ ట్రీట్మెంట్కి బాగా ఖర్చు అవుతుంది, డబ్బులు సిద్ధం చేసుకో, 2 లక్షలు అవుతాయి అని చెప్పి అనగానే 2 లక్షలా అని చెప్పి అంటుంది. ఏమ్మా లేవా అనగానే భూమి మనసులో అనుకుంటుంది నేను ఎవరో చెప్పుకోవడానికి కూడా డబ్బు ఖర్చు అవుతుందనమాట అని చెప్పి మనసులో అలా అనుకొని డబ్బులు ఏర్పాటు చేస్తాను సార్, డిపాజిట్ చేస్తాను, నేను సర్దుబాటు చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మా ముందైతే 2 లక్షలు డిపాజిట్ చేయండి, ఆ తర్వాత ఎంత అవుతుంది అనేది చెప్తాము అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు 2 లక్షలు ఏ విధంగా తీసుకురావాలి, ట్రీట్మెంట్ ఎలా చేయించాలి, ఏమీ అర్థం కావట్లేదు, బుర్ర పాడైపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క భోజనం చేయి గగన్ అని చెప్పి ఇక భోజనం దగ్గర కూర్చోపెడుతుంది గగన్ని శారద. ఇక పూని వచ్చి అమ్మ ఇల్లంతా చూశాను, భూమి ఎక్కడా లేదు అని చెప్పి అనగానే అప్పుడు గగన్ చెప్పాగా ఆ భూమి ఇంట్లో ఉండదు నాకు తెలుసుగా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. ఆ తైతక్క ఇంట్లో ఉండడం కన్నా కూడా బయట ఉండడమే ఎక్కువైంది, ఇప్పుడేమో కొత్తగా శోభాచంద్ర గారు మా అమ్మ అని చెప్పి అంటుందిగా అనగానే ఇటు శారద కొంపతీసి ఆ ఇంటికి ఏమైనా వెళ్ళిందిరా అనగానే ఏమో వెళ్ళే ఉంటుంది, అపూర్వతో ప్రమాదం రా అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ విషయం తనకి తెలియాలిగా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి చెర్రీ వస్తాడు. చెర్రీ ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని ఇక హలో సోదరా అనగానే రారా భోజనం చేయి అని చెప్పి శారద అంటుంది. ఇటు అంత మర్యాద వాడికేం అవసరం లేదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు ఇటు పక్క గగన్ అంటాడు ఏయ్ ఏంటి అలా మాట్లాడుతున్న వాడితోని అనగానే తనకి నాకు ఎప్పుడు ఉండేదిలే అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ అంటాడు అవునన్నయ్య భూమిని కాపాడావు కదా, అసలు అదంతా ఏం జరిగింది ఏమైంది అనగానే అప్పుడు గగన్ చెప్తాడు అది భూమిని ఎవరో తీసుకెళ్లారా, నేను కాపాడి తీసుకొస్తూ ఉంటే అని చూస్తూ అవును చేయంటి వెనక్కి పెట్టావు ఏమైందా చేయికి అని చెప్పి ఇక చేయి తీసి చూడంగానే చేయికి దెబ్బ తగులుతుంది. అదేంట్రా దెబ్బ తగిలిందా నీకు చెప్పలేదే అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇది దెబ్బ అయితే వాడు దాచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా, ఏదో జరిగింది చెప్పరా ఏమైంది చెర్రీ చెప్పు అని చెప్పి అనగానే అప్పుడు చెర్రీ చెప్తాడు అది ఏమైందంటే అత్తయ్య కావాలని చెప్పి నాన్నని లాక్ చేద్దాం అనుకుంది, అసలు ఏమైందంటే ఆ ఇంటికి వెళ్లకుండా ఒట్టేయాలి అని చెప్పి నాన్నతో ఒట్టేయించుకోబోయింది, హారతి పళ్ళెం మీద ఆర్పమంది. ఇక ఆ విధంగా అలా హారతి ఒట్టేస్తే ఇక ఎప్పటికీ మన 2 కుటుంబాలు దగ్గర కాలేవు, దూరంగానే ఉంటాయి, అందుకే నేను కావాలని చెప్పి ఫ్యాన్లో వేలు పెట్టాను అని చెప్పి అనగానే అదేంట్రా నువ్వు ఆయన గారి గురించి ఆయన ఒట్టేయకుండా ఉండడం గురించి నువ్వు రిస్క్లో పెట్టుకోవడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. 2 కుటుంబాలు కలవకుండా చేయాలనే అది అత్తయ్య ప్లాన్, కావాలని ఒట్టేయించిపోయింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఆయన ప్రమాణం చేసినా చేయకపోయినా మన 2 కుటుంబాలు కలవనంటే కలవు అని చెప్పి గగన్ అంటాడు. నిన్నలాగా ఈరోజు లేదు కదన్నయ్య, రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు, అయినా కలవరు అని చెప్పి నీ నమ్మకం నీది, కలుస్తారు ఎప్పటికైనా కలుస్తాము అని నా నమ్మకం నాది అని చెప్పి చెర్రీ అంటాడు. అప్పుడు గగన్ ఈ విషయంలో నీతో నేను వాదించలేనురా అని చెప్పి సరేరా వచ్చి కూర్చొని తిను అని చెప్పి అనగానే ఇక శారద అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఇక చేతికి దెబ్బ తగులుతుంది కదా, అప్పుడు ఇక గగన్ సరే ఆగు నేనే కలిపి తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు చెర్రీకి గగన్.